నమస్తే అండి కిషోర్ గారు. వస్తండి. మీకు ముందు నమస్తే పెట్టి మీ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ మన చిట్చాట్లో నేను నిన్నటిదాకా రేస్ సర్వే గురించి, రేస్ యొక్క క్రెడెన్షియల్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నా. వాళ్ళు ఎట్లా ఏ ప్రాతిపదిక మీద సర్వేలు చేశారు ఇవన్నీ నా విశ్లేషణలో మీరు చాలాసార్లు చూసుకుంటారు. ఒక ఇద్దరు మిత్రులు, ఒక కిషోర్ గారు, ఇంకో అశోక్ గారు. ఇవాళ మాకు అశోక్ గారు దొరకలేదు కానీ కిషోర్ గారు దొరికారు. కిషోర్ గారి యొక్క రేస్ అండ్ ఇవాళ నేను ఇంకోటి మధ్యాహ్నం కూడా చేసిన ఇంటర్వ్యూలో ఒకటి ఈ పథకాలు, సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారుల త్రూగా ఒక డేటా అనాలిసిస్ ఇచ్చారు. దీనికన్నా ముందు నేను మా మునిబాబు గారు అని నా మిత్రుడు ఇచ్చిన ఒక డేటా, దాంతో మేము కూడా కోఆర్డినేషన్ చేసిన దగ్గర లాట్ ఆఫ్ సింక్రనేషన్స్ ఉన్నాయి. ఓకే. సో దీన్ని బేస్ చేసుకుని ఇవాళ మా రేస్ అధినేత అశోక్ గారి ఆప్షన్స్లో కిషోర్ గారితో చిట్చాట్. నమస్కారం సార్. నమస్తే సార్. ఎన్నో రోజులుగా మీతో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నాం సార్. ఎలక్షన్ హడావడిలో నాకు అర్థమైంది ఏంటంటే మీ కెమెరా పెడతాను కానీ నాతో ఇంటరాక్ట్ అవ్వరమ్మా. ఐ థింక్ నేను మిమ్మల్ని ఫస్ట్ టైం అనుకుంటాను ఫ్రేమ్లోకి తీసుకొచ్చా. అవును, ఫస్ట్ టైం. ఎప్పుడు ఈ డిజిటల్ స్క్రీన్ మీదకి రాలేదు. ఫస్ట్ టైం మీ ద్వారా ఈ డిజిటల్ స్క్రీన్ మీద ఏం లేదు సార్, మనం అంటే సంక్షేమానికి మీరు ఒక నియోజకవర్గంలో 2,38,000 మంది ఓటర్లు తీసుకున్నారు. మేము మునిబాబు గారి సర్వేలో కేటగిరీగా నియోజకవర్గంలో ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్తో జస్టిఫై చేసుకుని వెళ్ళాం. అంటే ఓవరాల్గా మీరు మేము కూడా ఫాలో అయింది బేస్ డేటా ఒకటే. దీనికి అథెంటికేషన్స్ ఇస్తూ మనకు పీపుల్స్కి వీ నీడ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్స్. ఎందుకంటే ఇది నాకు తెలిసి ఎగ్జిట్ పోల్ సర్వేకి ఏమీ కాదు. మనం ఒక అగ్రిగేట్ మీరు దగ్గర 4 crores పీపుల్ని మీరు కన్సల్టేట్ అయ్యారు. మేము 4,15,00,000 మందిని మేము కన్ఫైన్ అయ్యాం. కరెక్ట్. మా ప్రాస్పెక్టులో 2,15,00,000 మంది లబ్ధిదారులు వైఎస్ఆర్సీపీ పరంగా, 1,58,00,000 మంది తెలుగుదేశం లబ్ధిదారులు, అంటే కూటమి లబ్ధిదారులు. మీరు దాన్ని ఎలా జస్టిఫై చేస్తారు సార్? యాక్చువల్గా మనకి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కదా. లాస్ట్ 2 ఎలక్షన్లు మనం చేసినప్పుడు తీసుకున్న ఆ ఫ్రేమ్ వేరే ఉంటుంది. అంటే ఏజ్, జెండరు, క్యాస్ట్ ఈక్వేషన్స్, ఆ రిలీజియన్స్, పార్టీ అఫిలియేషన్స్ ఎలా ఉండేవి అలా తీసుకునే వాళ్ళం. ఫస్ట్ టైం అంటే ఏ స్టేట్లో కూడా ఇలా తీసుకొని ఉంటారు శాంపిల్స్. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా సోషల్ ఇంజనీరింగ్ జరిగింది. దాని తర్వాత లబ్ధిదారులు అబో ఈచ్ కాన్స్టిట్యున్సీలో మినిమం 1,50,000 పైన, 2 లక్షల నుంచి 2,50,000 వరకు ఓటర్స్ ఉంటే మినిమం. అర్బన్లో అయితే 3 లక్షల వరకు ఉండొచ్చు. ఈ 2,50,000 మంది ఓటర్స్లో 1,50,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారు, లబ్ధి పొందారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా మినిమం ₹1,00,000 నుంచి మ్యాక్సిమం 10 lakhs వరకు వాళ్ళు బెనిఫిట్ పొందారు గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు మేమేమైనా శాంపిల్స్ తీసుకునేటప్పుడు కూడా ఇంతకుముందు తీసుకునేదేమో వాళ్ళ పార్టీ అఫిలియేషన్ ఎలా ఉండేది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ రిలీజియస్ ఏంటి, వాళ్ళు ఇంతకుముందు. గతంలో మీరు ఫస్ట్ సర్వే కూడా నేను చూశాను. దాంట్లో మీరు మోస్ట్ ఆఫ్ ద సర్వేస్లో మీరు చేసింది ఒక్కొక్క నియోజకవర్గంలో ఏ క్యాస్ట్ ఎట్లా ఉంది, ఈ క్యాస్ట్ యొక్క సైలింగ్, అంటే ఏ ప్రాస్పెక్టివ్లో వైఎస్ఆర్సీపీకి ట్రావెల్ అవుతుంది, ఏ ప్రాస్పెక్టివ్లో తెలుగుదేశం కోసం నేను చూశాను. బట్ ఈ బెనిఫిషరీస్ అన్న దగ్గర మిమ్మల్ని నిశ్చితంగా గమనించగలిగితే మీ యాక్యురసీ, ఒక శాంపుల్ సైజ్ చెప్పగలరా మీరు? శాంపిల్ సైజ్ కాన్స్టిట్యున్సీకి అంటారా? 2,38,000 వచ్చేసారు అగ్రిగేట్. అవును. ఈ శాంపిల్ సైజ్ వచ్చేసి మనకి 1,50,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారు ఈచ్ కాన్స్టిట్యున్సీలో. దాదాపుగా మనం బెనిఫిషరీస్ నుంచి 1,50,000 నుంచి దాదాపుగా మనం 2,500 నుంచి 3,500 వరకు శాంపిల్స్ తీసుకున్నాం. బెనిఫిషరీస్, ఓన్లీ బెనిఫిషరీస్. దాన్ని తీసుకొని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్, మనం అడిగిన క్వశ్చన్స్ కానీ, మనం తీసుకున్న క్వశ్చన్ ఫ్రేమింగ్ కానీ, దాన్ని బేస్ చేసుకొని మేము అనాలిసిస్ చేసి మీకు ఇచ్చిన రిపోర్ట్ అది. అంటే నేను మీరు కూడా ఒక చిన్న డేటాలో దీనిలో ఏంటంటే మనం ఇంకొకటి లాస్ట్ టైము 2019లో చేసినప్పుడు క్యాస్ట్, జెండరు, పార్టీ అఫిలియేషన్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో కూడా ఈ 3 తీసుకున్నాం. దాని తర్వాత బెనిఫిషరీస్, ఈ బెనిఫిషరీస్లో కూడా వాళ్ళ క్యాస్ట్ ఏంటి, బెనిఫిషరీస్లో కూడా క్యాస్ట్ ఏంటి, వాళ్ళ పార్టీ అఫిలియేషన్ ఏంటి. బెనిఫిషరీ ఉన్నాడు, ఇంతకుముందు అతను వైసీపీ కోటేశాడు, ఇప్పుడు బెనిఫిట్ పొందాడు గవర్నమెంట్ నుంచి 4 నుంచి 5 లక్షల వరకు బెనిఫిట్ పొందాడు. పొందిన తర్వాత సైకలాజికల్గా తన ఫీలింగ్ ఏంటి గవర్నమెంట్ మీద, ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయాలనుకున్నాడా లేదా ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నాడా, మార్చాలనుకుంటే కారణాలు ఏంటి, ఇవన్నీ పూర్తిగా తీసుకొని అనాలిసిస్ చేసి పెట్టాము రిపోర్టు. June 1st డీటెయిల్ రిపోర్ట్. ఇంకొకటి అంటే మీకు నాకు ఒక కామనాలిటీ ఇది ఏంటంటే, నేను మీరు కూడా ఎక్కువగా ఈ శాంపుల్ సైజ్కి ఎక్కువగా వాలంటీర్ వ్యవస్థ మీద ఆధారపడ్డాం. అంటే మీరు అన్నట్టు ఇది వైఎస్ఆర్సీపీ అలైన్మెంటా లేదంటే, ఎందుకంటే నియోజకవర్గంలో 50 ఏళ్ళకు ఉన్న ఒక వాలంటీర్ నేను చాలా ఎక్కువ హెల్ప్ తీసుకున్నాను. మునిబాబు గారు కానీ నేను కానీ, అందులో లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ దానికి.
ఎటుపక్క నుంచి ఎటు ట్రావెల్ అవుతుంది దాని దగ్గర మా డేటాకి చాలా ఉపయోగపడింది అది ఓకే. ఐడెంటిఫై చేయడానికి. నాకు తెలిసి మీరు కూడా మీ అశోక్ గారు నాకు ఆ విషయం చెప్పారు ఎక్కువగా బేస్ చేసుకుని ఉందని. మేము వాలంటీర్స్తో మాట్లాడాము, గృహసారులతో మాట్లాడాము. అండ్ బెనిఫిట్ పొందిన అంటే 2019లో ఏ ఫ్యామిలీస్ అయితే టీడీపీకి సపోర్ట్ చేశాయో ఆ ఫ్యామిలీ ఈ 5 సంవత్సరాల్లో ఎంత లబ్ధి పొందారు, లబ్ధి పొందిన తర్వాత మళ్ళీ వాళ్ళు సేమ్ టీడీపీ అఫిలియేట్ ఉన్నారా, లేకపోతే సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీకి అఫిలియేట్ అయ్యారా, అఫిలియేట్ కాకపోయినప్పటికీ ఈ ప్రభుత్వం పట్ల వాళ్ళు సానుకూలంగా ఉన్నారా లేదా అనేది ఇవన్నీ కూడా మనం ఈ అనాలిసిస్లో తీసుకున్నాం. ముఖ్యంగా మేమైతే అది తీసుకోలేదు. రేస్ ఆ విషయంలో బాబు ఇది గమనించండి, ఆర్ఐఎస్సి కాదు. నేనైతే మా మునిబాబు గారు మేము కూడా ఎక్కువగా ఈ సచివాలయ వ్యవస్థలో ఆయన అగ్రిగేట్ 2200 మంది ఉన్న ప్రజలకి ఈ వాలంటరీ వ్యవస్థ అలైన్ చేసుకుని వాట్ ఎగ్జాక్ట్లీ అంటే మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్, తెలుగుదేశం మా డేటా ప్రకారం మీకు చెప్పాను కదా 1,58,00,000 అదర్ దెన్ వైఎస్ఆర్సీపీ లబ్ధిదారులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మీకు అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఎదురుపడ్డాయి? అంటే మనకి మేము ఇక్కడ మీకు లాస్ట్ 6 monthsలో ఒక 3 times ఇచ్చాం సర్వే. అవును. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు న్యూట్రల్ ఓటర్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, సెకండ్ టైం తీసుకున్నప్పుడు న్యూట్రల్ ఓటర్స్ పర్సంటేజ్ తగ్గింది, లాస్ట్గా తీసుకున్నప్పుడు మొన్న మీకు ఇచ్చిన దాంట్లో కూడా న్యూట్రల్ ఓటర్స్ పర్సెంట్ 2 to 3% ఉంది. అంటే ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు 12% ఉంది, వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఇంకేం ఎలక్షన్ ఇంకా చాలా దూరం ఉన్నాయి కదా. తర్వాత తగ్గింది, తర్వాత మొన్న 2 to 3% న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఏ పార్టీకి ఓటు వేయాలి అనేది డిసైడ్ అయిపోయారు. ఆ ఫ్యామిలీస్ కూడా ఏ పార్టీకి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలి అనేది డిసైడ్ అయిపోయారు. కాబట్టి వచ్చే రిజల్ట్ కూడా మొన్న మేము చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు రీసెంట్గా కూడా గ్రౌండ్లో ఉన్నారు, మా టీం తీసుకుంటున్నారు. June 1st ఇంకా డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాం. మొన్న మీరు చెప్పిన దానికంటే కూడా వైసీపీకి మా అంచనా ప్రకారం, మా సర్వే ప్రకారం, మా అనాలిసిస్ ప్రకారం సీట్లు పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం లేదు. అంటే కొంతమంది ఇప్పుడు మీరు చూస్తే అర్బన్లో ఒక పార్టీకి ఫేవర్గా ఉన్నారు, రూరల్లో ఒక పార్టీగా ఫేవర్గా ఉన్నారు అనేది మాకు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు మీ అనాలిసిస్లో నేను చూశాను కూడా అర్బన్ ఓటు బ్యాంకింగ్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ ఎక్కువ. ఇప్పుడు మనం శ్రీకాకుళం అర్బన్ తీసుకున్నాం, శ్రీకాకుళం టౌను, విజయనగరం టౌను, వైజాగ్ టౌను, ఇలా తీసుకుంటూ వస్తే కాకినాడ టౌను, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కడప, అంటే మీరు స్టేట్లో మొత్తం ఏ అర్బన్ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా కానీ ఆ అర్బన్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 60 to 70% వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి మా అంచనా, మేము తీసుకున్న అనాలిసిస్ ప్రకారం. అంటే అర్బన్ ఓటర్స్లో కూడా బెనిఫిట్ ఎవరైతే పొందారో ఆ బెనిఫిషరీస్ అంతా కూడా ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అదే ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది 1%, 2% ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అనేది గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు, గవర్నమెంట్కి పాజిటివ్ కానీ మా అనాలిసిస్లో తెలిసింది. ఓకే, రిజల్ట్ కూడా అలానే రిఫ్లెక్ట్ అవుతాయని మేము అనుకుంటున్నాం. అంటే నేను ఒక ప్రాథమిక అంచనాలతో నేను కొంతమంది సర్వేయర్ని మిమ్మల్ని కూడా నేను గమనిస్తున్నాను. ఇప్పుడు కూడా గ్రౌండ్ వర్క్ చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే ఆఫ్టర్ ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్టేట్గా వీళ్ళకి ఓటేసారా వాళ్ళకి ఓటేసారని అడుగుతున్నారా? లేదండి, ఇప్పుడు ఇంత ఎలక్షన్లు అయిపోయిన ఇన్ని రోజుల తర్వాత కూడా గ్రౌండ్లో ఉండాల్సిన అవసరం లేదు. మనకి 6 months ముందు ఏదైతే ప్రీపోల్ ఎలక్షన్ చేస్తామో సర్వే, దానికి అటు ఇటు ఒక 2 to 3% వేరియేషన్ ఉంటుంది, అంతకు మించి డ్రాస్టిక్గా చేంజ్ ఏమి ఉండదు. క్రాస్ చెక్ చేస్తున్నారు మీరు? క్రాస్ చెక్ అంటే మేము ఆల్రెడీ మీకు 2 surveys ఇచ్చాం, జనవరిలో ఇచ్చాము, మార్చిలో ఇచ్చాం. దానికి అలానే అలైనే ఉన్నారా అంటే మనం తీసుకున్నప్పుడు న్యూట్రల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కదా, వాళ్ళు ఏమన్నా అదే ఫ్యామిలీస్ ఏమైనా చేంజ్ అయ్యారా లేదా అనేది మమ్మల్ని మేము చెక్ చేసుకోవడానికి చేస్తుంది. కానీ ఆ పర్సంటేజ్ 1%, 2% వేరియేషన్ తప్ప డ్రాస్టిక్గా అంటే ఎలక్షన్కి ఒక 10 days ముందు ఇచ్చే సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో అదే ఎలక్షన్ తర్వాత కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎగ్జిట్ పోల్ తర్వాత ఎలక్షన్కి 10 days, 15 days ముందు ఇచ్చే రిపోర్ట్ ఏదైతే ఉందో అదే ఎగ్జిట్ పోల్ కూడా అలానే ఉంటుంది. 1 to 2% అంతే వేరియేషన్ ఉంటుంది, కానీ డ్రాస్టిక్గా ఈ 10 daysలో చేంజ్ అయ్యేది ఏమది. ఇక్కడ మళ్ళీ మన ఇద్దరికి ఒక కోఇన్సిడెన్స్ ఉంది. మా మునిబాబు గారు కూడా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన మనిషి, అలాగే మీరు కూడా ఉభయ గోదావరిలో బేస్ క్యాంప్ క్రియేట్ చేసుకుని వర్క్ చేశారు. ఐ నో అబౌట్ యూ ఇన్ పర్సన్, ఎందుకంటే నేను కపుల్ ఆఫ్ మినిస్టర్స్ని, ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు మీతో నేను ఇంటరాక్షన్ అయింది. ఐ నో దట్. సో ఈ ప్రాతిపదిక మీద మీరు మా మునిబాబు కూడా క్లియర్గా ఉభయ గోదావరి జిల్లాలో దెర్ బి ఎ లాట్ ఆఫ్ ఓట్ ట్రాన్స్ఫర్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా చెప్పాడు. మీ దగ్గరికి వస్తే అలా అండి, ఇక్కడ బెనిఫిషరీస్తో పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఏం జరిగిందంటే సోషల్ ఇంజనీరింగ్. అవును, ఇప్పుడు రెండు జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో అధికార పార్టీ తీసుకున్న సీట్ సెలక్షన్ చాలా పర్ఫెక్ట్గా జరిగింది. అవును, అవతల పార్టీ వాళ్ళు సీట్ల డిస్ట్రిబ్యూషన్లో లోపం ఏర్పడింది. చివరి వరకు ఆ కూటమిలో సర్దుబాట్లు కానివ్వండి, వాళ్ళు తీసుకున్న సీట్ సెలక్షన్ కానివ్వండి, అది అంత కరెక్ట్గా అనిపించలేదు.
జనాల్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ ఉంది, ఏలూరు పార్లమెంట్ చివరి వరకు తెలియదు ఎవరు పోటీ చేస్తారు ఏంటనేది. అతను ఎక్కడి నుంచో అంటే కడప నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల జనాల్లో టీడీపీ వాళ్ళలో కూడా, టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉన్న పార్లమెంట్ అది ఏలూరు పార్లమెంట్. అక్కడ నుంచి చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు పోటీ చేయడానికి. అవును. బయట నుంచి తీసుకొచ్చే వరకు వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేదు. అది ఇంపాక్ట్ అవుతుంది. పిఠాపురం అండి, పిఠాపురం మేము జనవరిలో చేసినప్పుడు క్లియర్గా వైసీపీ గెడ్జ్ ఉంది, మార్చిలో చేసినప్పుడు క్లియర్గా వైసీపీ గెడ్జ్ ఉంది. కానీ రీసెంట్గా కొంత పర్సంటేజ్ జనసేన పార్టీకి ఎడ్జ్ కనిపించింది పిఠాపురం వరకు. మాకైతే కానీ మేము 6 నెలల నుంచి చెప్తున్నది కుప్పంలో మేము మొదటి నుంచి చెప్తున్నాం టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా ఫలితం రాబోతుందని. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న దాంట్లో, సెకండ్ తీసుకున్న దాంట్లో, మా ఎగ్జిట్ పోల్స్లో కూడా కుప్పం టీడీపీ పార్టీ నుంచి చేజారిపోతుంది. నేను కూడా చాలా విశ్లేషణలో చెప్పాను, ఓటమితో మొదలైన చంద్రబాబు గారి ప్రస్థానం ఓటమితో ముగిపోతుందని. అండ్ ముఖ్యంగా మీకు అంటే ఉభయ గోదావరి జిల్లాలో నేను పిఠాపురంకి వచ్చాక మీరు ఉభయ గోదావరి జిల్లాలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ అధికార పార్టీ తీసుకున్నది ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్ అండి. రాజమండ్రి పార్లమెంట్ సెట్టిబల్కి ఇచ్చారు, నరసాపురం పార్లమెంట్ సెట్టిబల్కి ఇచ్చారు. అంటే కాపులు తర్వాత మేజర్గా ఉన్న కమ్యూనిటీ అధికార పార్టీకి ఎస్సీలు, ఎస్టీలు, ఈ బీసీలు పోలరైజ్ అవ్వడానికి సెట్టిబలిజలు, ఏలూరు ప్రాంతంలో కొంత మేర అధికంగా ఉన్న యాదవ్స్ ఈ కన్సాలిడేట్ చేసుకోవడానికి వాళ్ళకి ఈ సోషల్ ఇంజనీరింగ్ చాలా బాగా పనిచేసింది. అంటే నాకు తెలిసి అంటే కూటమికి మా విశ్లేషణలో కూడా మేము బయటపడింది ఏంటంటే యాదవ్ కమ్యూనిటీకి చాలా డ్యామేజ్ చేశారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కడప నుంచి ఆయన తీసుకొచ్చి రీప్లేస్మెంట్ యాటిట్యూడ్ని ప్రదర్శించింది తప్ప స్థానికంగా యాదవ్ సామాజిక వర్గానికి ఉభయ గోదావరి జిల్లాలో తీరని అన్యాయం చేసింది. అవును, మీ విశ్లేషణ ఎంతవరకు వచ్చింది అది? అలానే ఇప్పుడు యాదవ్స్ ఇప్పుడు ఇద్దరు పోటీ చేస్తుంది యాదవ్సేనండి గవర్నమెంట్లో. ఇటు నుంచి అదే తప్పును కప్పిపుచ్చుకునే చర్యలా కనబడింది మా విశ్లేషణలో. అంటే అక్కడున్న యాదవ్ కమ్యూనిటీ ఇద్దరులో ఒకరినే ఓన్ చేసుకున్నారు, ఇంకొకరిని ఓన్ చేసుకోలేదు. స్థానికతని ఓన్ చేసుకున్నారు. అంతకుముందు అక్కడున్న ఏలూరులో ఇప్పుడు పార్లమెంట్కి అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న క్యాండిడేట్ ఏంటంటే స్థానికత అండ్ పరిచయాలు. కార్మూర్ నాగేశ్వరరావు గారు ఏదైతే జెడ్పీ చైర్మన్గా వెస్ట్ గోదావరి మొత్తం పనిచేస్తున్నారో ఆయనకు ఉన్న పరిచయాలు ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. పక్కనే నరసాపురం పార్లమెంట్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆ పరిచయాలు ఆయనకు పనిచేసినాయి. ఈయన ఒక 15 days 20 days ముందు రావడం, అంత అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేసుకోలేకపోవడం వల్ల ఇప్పుడు ఎవరైతే అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో తనకి పాజిటివ్గా ఉంది ఏలూరు పార్లమెంట్ వరకు. అండ్ ఉభయ గోదావరి జిల్లాలో నరసాపురంలో తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో ఎంపీ క్యాండిడేట్ సెట్టిబల్లికి ఇవ్వడం, అది అధికార పార్టీకి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజమండ్రిలో కూడా సెట్టిబల్లికి ఇవ్వడం వల్ల అది కూడా బాగా అధికార పార్టీకి ఆ బీసీలు అంతా కన్సల్టేట్ అవ్వడానికి, బీసీలతో పాటు ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు పోలరైజ్ అవ్వడం వల్ల ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కూడా ఈ ఎలక్షన్లో అందరూ ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయి. మా అంచనా కూడా అదే. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడైతే కూటమికి చాలా ర్యాలీ అవుతుందన్న దగ్గర మా ప్రాథమిక అంచనాలు కూడా మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అన్నట్టుగానే మాకు కూడా క్యాల్కులేషన్స్ ఉన్నాయి. ఇక వస్తే మీరు ఉత్తరాంధ్ర మీ పరిగణనలోకి తీసుకుంటే అది కూడా నేను చూశాను. మీరు క్యాస్ట్ ఈక్వేషన్స్లో కాలింగులని కానీ శ్రీకాకుళంలో ముఖ్యంగా ఒక్క ప్రాంతం అని కాదండి. ఇప్పుడు అధికార పార్టీ 2019లో సోషల్ ఇంజనీరింగ్ చాలా బాగా చేసింది, మెరుగైన ఫలితాలు సాధించింది. దానికంటే ఎక్కువ ఇప్పుడు చేసింది సోషల్ ఇంజనీరింగ్. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు వరకు ప్రతి చోట చాలా జాగ్రత్తగా వాళ్ళు సీట్ల సెలక్షన్ విషయంలో చేంజ్ చేసినప్పటికీ ప్రజల్లో ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వలేదు. ఆ కమ్యూనిటీస్ని, ఆ క్యాస్ట్ని కన్సాలిడేట్ చేసే విధంగా వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి, జనాల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే మీరు గమనించారో లేదో, అంటే నేను గమనించింది ఏంటంటే తెలుగుదేశం బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బీసీలో ఉన్న ప్రామినెంట్ క్యాస్ట్ని ఇగ్నోరెన్స్తో దాన్ని వైఎస్ఆర్సీపీ కింద మలుచుకునే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయిందంటారు. 100% సక్సెస్ అయింది. 100% సక్సెస్ అయింది. వాళ్ళు శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు వాళ్ళు తీసుకున్న సీట్ సెలెక్షన్, శ్రీకాకుళంలో 2 కమ్యూనిటీలు మేజర్గా ఉంటాయి మనకి, కాలింగులు, కొప్పుల వెలమ. అవును, ఆ కమ్యూనిటీస్కి ప్రాధాన్యత ఇచ్చారు. అవును, విజయనగరం తూర్పు కాపులు, వైజాగ్ వచ్చేసరికి మనకి యాదవ్స్, కాపులు. అవును, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో సెట్టిబలిజలు అండ్ యాదవ్స్కి. అవును, ఇలా చూసుకుంటూ వెళ్తే మనం ప్రతి చోట కూడా అధికార పార్టీ తీసుకున్న ఈ సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అది
మంచి ఫలితాలని ఇవ్వబోతుంది. అవును. ఇప్పుడు మా ఎనాలిసిస్లో మేము తీసుకున్న గ్రౌండ్ రిపోర్ట్లో వాళ్ళు తీసుకున్న సీట్ సెలెక్షన్, వాళ్ళు చేసిన సోషల్ ఇంజనీరింగ్ అది కంపల్సరీగా రిజల్ట్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఫస్ట్ జనసేన టీడీపీ కలిసి కొన్ని సీట్లు అనౌన్స్ చేసినాయి. తర్వాత బీజేపీ జాయిన్ అయింది. బీజేపీ జాయిన్ అయిన తర్వాత ఈ సీట్ల సెలెక్షను, సీట్ల అనౌన్స్మెంటు ఇది లేట్ అవ్వటం, సర్దుబాటు సరిగా జరగలేదు అనేది మేము గ్రౌండ్ నుంచి తీసుకున్న అనాలిసిస్ నుంచి వాళ్ళ ప్రజల్లో కూడా అభిప్రాయం ఉంది. సీట్లు ఇప్పుడు మనకి అనపర్తి చూసుకోండి. అనపర్తి తీసుకున్నప్పుడు బీజేపీకి ఇచ్చారు, ఒక క్యాండిడేట్కి అనౌన్స్ చేశారు. తర్వాత మళ్ళీ అదే క్యాండిడేట్ని బీజేపీకి పంపించి, టీడీపీ క్యాండిడేట్ని బీజేపీలోకి పంపించి మళ్ళీ తనకే అనౌన్స్ చేశారు. ఈ కన్ఫ్యూజన్ దాదాపు ఒక 15 నుంచి 20 అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అండ్ ఈ బెనిఫిషరీస్ అంతా కూడా స్ట్రాంగ్గా పోలరైజ్ అయి ఉన్నారు. అధికార పార్టీకి మద్దతు ఇవ్వటానికి మద్దతు ఇస్తున్నారు కూడా. ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే మా అనాలిసిస్లో 100% ఇది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయడానికి పెరిగింది. చాలామంది చాలా చెప్తున్నప్పటికీ జూన్ 4న అంతిమంగా మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మీరు కూడా మీ ఎగ్జిట్ పోల్స్ కోసం చాలా దీనిగా ఎదురు చూస్తున్నారు చాలామంది. మీరు కూడా ముందు ఐస్ క్రీమ్ పొల్లు ఇచ్చారు, తనకేమో మన చిన్నప్పటి తీరు చూడండి స్కోర్ రాసి దానికి ముందు ఐస్ పెట్టారు, దాని మీద 4నే మళ్ళీ కలర్ రైస్ ఇస్తామంటున్నారు 1వ తారీఖు. అంటే వెనకబడిన వర్గాలకి అధిక ప్రాధాన్యతనిచ్చి సంక్షేమ పథకాలు ఎవరైతే పొందారో వాళ్ళంతా కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయడానికి డిసైడ్ అయ్యి ఓటేశారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి వాళ్ళకి కారణాలు కనిపించడం లేదు. మేము ఎందుకు మరి కూటమి చాలా ప్రొవోక్ చేసింది కదా, ఏమని ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతని, లేదంటే అదేంటి ఇది ఒక రాక్షస పాలన. గ్రౌండ్లో కొన్ని రిపోర్ట్లు తీసుకున్నాం. రిపోర్ట్లు తీసుకున్నప్పుడు అధికార పార్టీ ఇస్తున్న మేనిఫెస్టో ఏంటి, మేనిఫెస్టో వాళ్ళు ప్రకటించిన తర్వాత అధికార పార్టీ కంటిన్యూ చేస్తున్న సంక్షేమ పథకాల మీద కొంత సర్వే రిజల్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు ప్రతిపక్షం ప్రకటించిన మేనిఫెస్టో, దీనికన్నా ముందు వచ్చిన సబ్మిషను రైతు రుణమాఫీ లేనిది మేనిఫెస్టోతో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత కొంత ఇంపాక్ట్ క్రియేట్ అయింది అనేది గ్రౌండ్ ఉంది. అలా అంటున్నారు కానీ ఆ ఇంపాక్ట్ ఏం కనిపించలేదండి. అంటే అది వైసీపీ క్యాడరు, వైసీపీ లీడర్స్ ఎక్స్పెక్ట్ చేశారు, జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రజలు. అంటే వీళ్ళు ధీమాగా ఇంకా ఎలక్షన్ ఈజీగా చేసుకోవచ్చు అని అనుకున్నారేమో. మనం మేనిఫెస్టో మీద వైసీపీ మేనిఫెస్టో రాకముందు ప్రస్తుతం కొనసాగుతున్న వైసీపీ మేనిఫెస్టో, ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోని కంపేర్ చేస్తూ మనం గ్రౌండ్లో మనం కొన్ని శాంపిల్స్ తీసుకున్నప్పుడు ఆ శాంపిల్స్లో అసలు టీడీపీ మేనిఫెస్టో అనేది చాలామందికి తెలియదు. టీడీపీ మేనిఫెస్టోని ఇప్పుడు ఉచిత రవాణా అని పెట్టారు, గ్యాస్ సిలిండర్స్ పెట్టారు ఏదో, అండ్ అమ్మఒడి ప్రతి ఒక్కరికి అని పెట్టారు. ఇవన్నీ ప్రజల వద్దకు తీసుకుపోవడంలో కూటమిగా విఫలమైంది, టీడీపీ విఫలమైంది. ఎందుకంటే అది టీడీపీ మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టో కాదు. కాబట్టి లాస్ట్ 1 year బ్యాక్ నుంచి, అంటే దాదాపు 6 months 7 months బ్యాకే వీళ్ళు 6 guarantees అని పెట్టి దీన్ని ప్రజల వద్దకు తీసుకుపోవడంలో వాళ్ళు విఫలమయ్యారు. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఈ మేనిఫెస్టో ఈ నవరత్నాలే చెప్తున్నారు కానీ అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో వాళ్ళకి రీచ్ అవ్వలేదు, దాని మీద డిస్కషన్ జరగట్లేదు. అది మీ ప్రాస్పెక్టివ్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ డిస్టర్బ్ చేయొచ్చండి? అది అసలు వాళ్ళ డిస్కషనే లేదు కదా, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో డిస్కషన్ లేదు. సాధారణంగా అంటే టు ది ప్రాస్పెక్ట్ ఆఫ్ మేనిఫెస్టో డిస్కషన్ జరిగినప్పుడు కొంతవరకు ప్రజలు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్ మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న పథకాలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న కూటమి. అలా ఇందులో మేనిఫెస్టో కాన్సెప్ట్ రాలేదు. అంటే మీరు ఇన్నాళ్ళు బట్టి సర్వే చేస్తున్నారు, ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఎప్పుడైనా చూసారా? లేదండి. ఎప్పుడైనా మనకి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ పార్టీ ఏమిస్తా అన్నది, ఈ పార్టీ ఏమిస్తా అన్నది. ఇప్పుడు తెలంగాణలో కూడా మనం చూసుకుంటే వీళ్ళు 5 guarantees చెప్పారు. ఆ 5 guarantees మీద విపరీతమైన డిస్కషన్ జరిగింది, జనాలు యాక్సెప్ట్ చేశారు, ఓట్ బ్యాంక్గా అది కన్వర్ట్ అయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ పెట్టిన మేనిఫెస్టో ఎక్కువ డిస్కషన్ జరగాలి. అసలు అటువంటి డిస్కషన్ ప్రజల్లో రాలేదు. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా అండ్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న పథకాల మీద వ్యతిరేకంగా జరిగింది. కానీ టీడీపీ అంటే కూటమి అధికారంలోకి వస్తే ఈ పథకాలు వస్తాయి, ఈ పథకాల వల్ల మనం లబ్ధి పొందుతాము, ఉచితంగా మనం బస్సులో ప్రయాణం చేయొచ్చు, ఇంతమంది చదువుకుంటే అంతమందికి మనకి ఉచితంగా విద్య, అమ్మఒడి పథకం వస్తుంది అనే డిస్కషన్
త్రూఅవుట్ ఏపీ ఎక్కడా జరగలేదు. నేను కూడా అది గమనించాను. ఎక్కడ మా సర్వేలో కూడా అంటే ఈ సంక్షేమ ఫలాలు అందుకుంటున్నారు కదా, ఇదే సంక్షేమం ఇంకొంచెం ఇంప్రూవ్డ్ వెర్షన్స్లో వాళ్ళు ఇస్తారన్న దగ్గర మాకు వాళ్ళ మీద నమ్మకం లేదన్నదే మాకు వచ్చిన అనాలిసిస్. అది ఆ డిస్కషన్ లేదు. కొంతమందికి తెలిసిన ఎవరైతే సెమీ అర్బన్లో వాళ్ళకి తెలిసిన అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఆ మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేయలేదు. రెండోది మీకు నేను అంటే ఇవాళ మీరు 1,50,000 లబ్ధిదారులని అనాలిసిస్ దాంట్లో 85% టువర్డ్స్ ర్యాలీ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా ఇచ్చారు మోస్ట్ ఆఫ్ ఫీమేల్ అండ్ మేల్ పర్సెంటేజ్. బెనిఫిషరీస్ ఒక కాన్స్టిట్యున్సీలో మినిమం 150,000 మంది ఉన్నారు. అవును. ఆ 150,000 మందిలో దాదాపుగా 80 నుంచి 1,00,000 మంది ఫీమేల్ ఉన్నారు. ఈ 80 నుంచి 1,00,000 మంది ఫీమేల్లో 80% మినిమం టు మినిమం 65 to 75% అధికార పార్టీ వైపు కన్సాలిడేట్ అయి ఉన్నారు ఫీమేల్. మేల్లో వచ్చేసి 45 to 50% అధికార పార్టీ వైపు కన్సాలిడేట్ అయి ఉన్నారు. 50% టీడీపీ అంటే కూటమి వైపు కన్సాలిడేట్ అయి ఉన్నారు. బెనిఫిషరీస్లో ఎక్కువ పర్సంటేజ్ ఫీమేల్ ఉన్నారు. బెనిఫిషరీస్ ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో ఆ 1,00,000 మందిలో దాదాపుగా అబౌవ్ 70% అధికార పార్టీని కొనసాగించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మేము వచ్చిన అంచనా ఏంటంటే ఫీమేల్ ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి కారణం అయింది. ఫీమేల్ ఓటింగ్ పర్సంటేజ్ పెరగటమే ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి కారణమైంది. ఆ ఓటింగ్ పర్సంటేజ్ అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతుంది. ఈ ఎల్లర్ల ఎఫెక్ట్ ఏం పడలేదంటారా సార్? ఏదండి, ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో 4 సెన్సిటివ్ పాకెట్స్ మీద ఉదాహరణకు తాడిపత్రి కానీ అవన్నీ కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ వస్తున్నాయి బయటికి. ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత వచ్చినాయి అవన్నీ బయటికి. ఆ ఇంపాక్ట్ అసలు ఎక్కడ కనిపించలేదు. ఎలక్షన్ జరిగే రోజు ఇటువంటి అసలు ఎక్కడా కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు, ఎలక్షన్ అంతా పీస్ఫుల్గా జరిగింది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి ఆ వీడియోలు ఇవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ ఎలక్షన్ రోజుకు ముందు ఎటువంటి అంటే మేము వాటి మీద ఏం ఫోకస్ చేయాలి. మాది క్రిస్టల్ క్లియర్ అంటే మునిబాబు గారిది మాది ఏంటంటే వీ జస్ట్ టేకెన్ ద డేటా ఆఫ్ ఎగ్జాక్ట్గా సంక్షేమాలు అందుకున్న వాళ్ళు వెసెస్ మాకు 50 గడపల్లో ఎవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారో అది ఐడెంటిఫై చేయగలిగాం. సో దాంట్లోనే మాకు డేటా ఉంది. ఎలక్షనీరింగ్లో కూడా బికాస్ యూఆర్ డూయింగ్ సర్వే కాబట్టి ఎలక్షనీరింగ్లో కూడా లాస్ట్ 3 days 70 నుంచి 80 కాన్స్టిట్యున్సీల్లో కూటమి వైఫల్యం చెందింది ఎలక్షనీరింగ్ చేయటంలో. ఇప్పుడు ఎలక్షన్లు అంటే మనం అందరికీ తెలిసిందే, మనం చెప్పకపోయినప్పటికీ మనీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో అధికార పార్టీ విజయవంతంగా డిస్ట్రిబ్యూషన్ చేయగలిగింది. కూటమి 70 నుంచి 80 కాన్స్టిట్యున్సీలో వైఫల్యం చెందింది. అంటే మేము ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా కొన్ని శాంపిల్స్ తీసుకుంటున్నాం కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో అబౌవ్ 2 to 2.5 lakhs ఓటర్స్ ఉంటే టీడీపీ 1 to 1.5 lakh ఓటర్స్ వరకు మనీ డిస్ట్రిబ్యూట్ చేయగలిగింది. అధికార పార్టీ 2 to 2.2 వరకు మనీ డిస్ట్రిబ్యూట్ చేయగలిగింది. ప్రస్తుతం ఉన్న కూటమి ఎంతైతే డిస్ట్రిబ్యూట్ చేసిందో దానికంటే 30% ఎక్కువ, 40% ఎక్కువ అధికార పార్టీ డిస్ట్రిబ్యూట్ చేయగలిగింది. అది డెఫినెట్గా లీడ్ అవుతుంది. అంటే మనీ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే దానికంటే కూడా అన్ని రకాలుగా ఎలక్షనీరింగ్ పోల్ మేనేజ్మెంట్ సరిగా అధికార పార్టీ చేసింది. కూటమి వైఫల్యం చెందింది. 70 నుంచి 80 కాన్స్టిట్యున్సీలో ఇటువంటిది కనిపించింది. 10 నుంచి 15 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్ల ప్రభావం ఉంది. అండ్ మిగతా కాన్స్టిట్యున్సీలో సోషల్ ఇంజనీరింగ్, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్ల కన్సాలిడేషన్ ఇవన్నీ కూడా రేపు 4వ తారీఖు వచ్చే రిజల్ట్లో కంపల్సరీగా ఇంపాక్ట్ అవుతుంది. ఈ రిజల్ట్స్ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ నైస్ టైం.